హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేటి కాలంలో ఫ్రెండ్స్ సమాజం ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ రోగాలు రెప్పులు ఇవన్నీ మోపైనాయి అంటే ఈ అరాస్కాలు అన్యాయాలు కొద్దిగా బాగుండే వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి ఫ్రెండ్స్. వీటి మీద మీ మీ ఆలోచనలు ఏంటో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, నా ఆలోచన మాత్రం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కుటుంబంలో అండర్స్టాండింగ్ ఉండాలి ఫ్రెండ్స్. పిల్లలు భార్యాభర్తలు చక్కగా కూర్చొని ఈరోజు ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పుకోవాలి. అదే పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అయితే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తోడికోడళ్ళు, అత్తమామలు అందరు కూర్చొని వారానికి ఒకసారి అన్నా, నెలకు ఒకసారి అన్నా చక్కగా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? అప్పులు ఎన్ని అవుతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుతున్నాయి, ఎవరికి ఏం కావాలి, ఎవరి మనసులో ఏం బాధ ఉంది, ఎవరికి అవసరాలు ఏమున్నాయని. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? ఇవాళ రేపు ఫోన్లు వచ్చినాయి, ఫోన్లో నెట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఒక ఇల్లు ఉంటే ఇంట్లో 5 మంది ఉంటే 5గురికి 5 రోజులు 10 ఫోన్లు ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఒక ఫోన్ మాట్లాడటానికి, ఒక ఫోను వీడియో చూసుకుని పిచ్చి వీడియోలు అన్నీ చూసి మంచి మంచి ఆడవాళ్ళకి, మంచి మంచి మగవాళ్ళకి కూడా చెడ్డ ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఉదయం లేచిన కాడి నుంచి ఎవరి ఫోన్లో వాళ్ళు ఈ డ్యాన్స్లు, ఈ వీడియోస్ ఇవి చూస్తూనే సరిపోతుంది. అలా కాకుండా ఫ్రెండ్స్, ఎవరి కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించుకొని ఇలా ఉండాలి, మనం ఇలా చెయ్యాలి, ఇది మంచి ఇది చెడు అని చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అయితే రోజు చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దు, ఎవరైనా పిలిస్తే బండి ఎక్కొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, కుక్కలు ఉండే, ఇవన్నీ చెప్పాలి. చిన్నపిల్లలు ఉండవు. పెద్దవాళ్ళు అయితే ఫ్రెండ్స్ వారానికి ఒక్కసారన్నా, నెలకు ఒక్కసారన్నా, జాయింట్ ఫ్యామిలీ కాకపోయినా ఒక కుటుంబం అన్నాక అందరు కలిసి చక్కగా ఒక ఇప్పుడు ఆఫీస్ నడిపించాలంటే ఫ్రెండ్స్ వారానికి నెలకి మీటింగ్లు అవుతుంటాయి. ఎలా నడిపించాలి, ఏం తక్కువైంది, ఎలా ఉండాలని. సేమ్ అలాగే ఫ్రెండ్స్ మన ఇళ్లలో కూడా మనం మాట్లాడుకుంటే ఈ అరాస్కాలు అన్యాయాలు తగ్గుతాయని నా ఉద్దేశం ఫ్రెండ్స్. మరి సారీ, అందరినీ కాదు, కొందరిని. నాకైతే ఇలా అనిపిస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ భర్తలను చంపేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, పిల్లలను చంపేస్తున్నారు. వీటి మీద ఏం ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్? అసలు మనకి ఏం ఆలోచన? ఈ పిచ్చి వీడియోలే. ఈ ఫోన్ ఒకటి దొరికింది కదా అని ఇన్స్టాలో, యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ వస్తున్నాయి. గుడికి వెళ్తే కూడా ఫ్రెండ్స్ రక్షణ లేదు. ఆ అమ్మాయి గుడికి వెళ్ళింది చక్కగా, 7 మంది తీసుకెళ్ళి అట్లా నాశనం చేశారు. వాళ్ళ 7గురు ఫ్యామిలీల్లో వాళ్ళ పెద్దోళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత నీచంగా ఉండొచ్చు. ఇవన్నీ అందరికీ ఆలోచన రావాలి, మంచి ఆలోచన. ఇవన్నీ ఆగిపోవాలంటే ఫ్రెండ్స్ ఒక్కటే మార్గం తెలుసా? ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ఫ్రెండ్స్ వారానికో నెలకో చక్కగా ఏం జరుగుతుంది, ఏంది, ఎవరి మనసులో ఏముంది, ఎవరు బాధగా ఉన్నారు, ఎవరు మూడాపులో ఉన్నారు, ఎవరు రోగాలతో ఉన్నారు, మన కుటుంబ సభ్యుల గురించే ఫ్రెండ్స్. ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మన ఇంట్లో ఏం జరుగుతుందో వదిలేస్తారు ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఏం జరుగుతుందో వెతుక్కొని చూసుకొని వచ్చి చెప్పుకుంటారు. వాటి వల్ల మనకి ఏం ఒరగదు ఫ్రెండ్స్. మన కుటుంబంలో మన పిల్లలు ఎలా ఉన్నారు, మన భర్త ఎలా ఉన్నాడు, మన భార్య ఎలా ఉంది, మనం ఏం తక్కువ చేస్తున్నాం? ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను. అందరూ రకరకాలుగా వీడియో చేసి పెడుతున్నారు. నాకు ఇలా చేయాలనిపించింది ఫ్రెండ్స్, ఇలా మాట్లాడాలనిపించింది. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఫ్రెండ్స్ ఫస్ట్ మాట్లాడుకోండి, కష్ట సుఖాలు తెలుసుకోండి, ఏమన్నా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేసుకోండి. ఈ అక్రమాలు అన్యాయాలు ఆగుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్, నన్ను ఎవరన్నా తప్పుగా అనుకుంటే ఐఎమ్ సారీ. కాదంటే నా మాటల్లో ఏమన్నా తేడా ఉంటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఇలా కాదు ఇలా అని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.